ఈనాటి శుభోదయానికి స్వాగతం అండి. ఈరోజు రోజుకొక మంచి మాటలో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం. ఈ భూమిపై ఉన్నటువంటి అన్నీ కూడా ఎంతో సౌందర్యంతో నిండి ఉంటాయి. సెలయేళ్ళు, వృక్షాలు, పచ్చగడ్డి, పువ్వులు, ఇంకా ఎన్నో అసంఖ్యాకమైనటువంటి వాటిని ఈ భూమి ప్రసాదిస్తూ ఉంటుంది. కానీ మనిషి మాత్రం దుఃఖిస్తూ కూర్చుంటాడు. మనిషి మాత్రమే తన జాతిని, తన తోటివారిని హతమారుస్తూ ఉంటాడు. తన పొరుగువాడిని దోపిడీ చేస్తుంటాడు. ఒక్క మనిషి మాత్రమే రాక్షసత్వంతో అన్ని ధ్వంసం చేస్తుంటాడు. అన్ని ప్రాణుల కంటే అతడి అత్యంత దుఃఖితుడు, అత్యంత దౌర్భాగ్యుడు కూడా. మనిషిలోని భయాలే అతడి దేవుళ్ళు. అతడి ప్రేమలు, అతడిలోని ద్వేషాలు, మరి ఈ సమరాలు గనక లేకుంటే, ఈ భయాలు లేకుంటే ఎంత పరమాద్భుతమైన లోకాన్ని నిర్మించుకోవచ్చు. భయాలు, అభయాలు అనగా మంచి చెడు అనేది చేసుకున్నటువంటి ఒక మంచి చెడు కర్మల మీద ఆధారపడి ఉన్నాయని ఆధ్యాత్మిక సత్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, సరైన సాధన చేసినప్పుడు, చెడు కర్మలన్నీ దగ్ధం చేసుకున్నప్పుడు అన్ని అద్భుతాలే, విజయాలే, ఆనందాలే. శత్రువులు ఎందరెందరో నీపై దాడి చేయటానికి చెడు కర్మలు అనేటువంటి ఒక ఆయుధం ద్వారా దాడికి సిద్ధంగానే ఉన్నారు. అనారోగ్యం, ఆర్థిక, మానసిక, కుటుంబం, ఇలా ఎందరెందరో యుద్ధానికి సిద్ధమే. అందరి శత్రువుల దాడి నుండి ఎదుర్కొని బయటపడే ఆయుధం మరి ఇప్పుడు కావాలి మనకు. ఆ ఆయుధం పేరే సరైనటువంటి ధ్యాన సాధన. ఈ సాధన అనేది అందరి చేతుల్లో ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అనే వెలుగులో సమస్యల చీకటి శత్రువులు ఎంతటి గొప్పవారైనా సరే అసలు వారికి పరాజయమే తప్పదు. కామధేనువు, కల్పవృక్షం, అక్షయపాత్ర మరియు బ్రహ్మాస్త్రం సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక రంగంలో ధ్యాన మార్గంలో గతాన్ని మరిచి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలి. గతాన్ని గురించి తెలుసుకోవటం వలన భౌతిక జీవితంలో కొన్ని బంధాలు విచిత్రంగా మారి ప్రశ్నార్థకంగా మారుతుంటాయి. మరికొన్ని ఇబ్బందులు కూడా ఎదురవటం జరుగుతూనే ఉంటుంది. అందుకే గురువులు, పెద్దలు గతం చరిత్ర, భవిష్యత్తు మిస్టరీ, వర్తమానమే బహుమానం అని కూడా వివరించడం జరిగింది. గతాన్ని తెలుసుకోవటం వలన ప్రయోజనం అంటూ లేదు, అంత అవసరం కూడా లేదు. సమయాన్ని వృధా చేసుకోవటమే తప్ప ఫలితం లేదు. కనపడే కోణాలు కొన్నే ఉంటాయి, కనపడిన కోణాలు అనంతంగా ఉంటాయి. దృష్టిని బట్టే సృష్టి కూడా ఉంటుంది. కనపడని కోణాల గురించి ఆలోచించి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. సమస్యల పరిష్కారం గురించి భౌతిక ఆలోచనలు చేయనవసరం లేదు. సరైన సాధన ద్వారా మాత్రమే జ్ఞానం, విజ్ఞానం, ఆత్మజ్ఞానం కూడా పొందవచ్చు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా మనసు మాయ చేస్తూ అహంకారాలు కలగచేస్తూనే ఉంటుంది. ఇక్కడ మనసు తప్పు లేదు. చీకటి పని చీకటి, వెలుగు పని వెలుగు, ఇలా మనసు కూడా తన పని తాను అంటే భ్రమను సృష్టించడం జరుగుతూనే ఉంటుంది. ఆ మాయలో పడకుండా నిరంతరం ఆత్మతో మమేకమై అలా ఉండటమే సాధకుల నిరంతర ఎరుకుతో చేయవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం. విశ్వామిత్రుడు లాంటి వారే మేనక మాయలో అలాగే త్రిశంకు స్వర్గం సృష్టించాలని సాధించుకున్నటువంటి ఆ శక్తిని కూడా వృధా చేసుకున్నాడు కదా. మరి మన గురువు కాని గురువు పితామహ పత్రిజీ మనకు గమ్యాన్ని అనగా విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు శాకాహార, పిరమిడ్, ధ్యాన జగత్తుల కొరకు పాటుపడండి అంటూ చక్కగా మహా గొప్పగా చెప్పి దిశా నిర్దేశం, గమ్యం కూడా చూపించారు. మీరు ఎదగండి, సమాజం ఎదుగుదలకు ధ్యాన ప్రచారాలు చేయండి. అలా పంచబడినటువంటి జ్ఞానం ద్వారా మీరు కూడా ఉన్నతంగా ఎదిగిపోతారని ఎంతో విపులంగా చక్కగా వివరించారు. మరి ఇంకెందుకండి ఆలస్యం? మన సమయాన్ని సరైన సాధన కొరకు, ధ్యాన ప్రచారాల కొరకు ఉపయోగిద్దాం మిత్రులారా. భూమి మీద చిరంజీవులుగా నిలిచిపోదాం. ఓకే ఫ్రెండ్స్,
మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.